ట్రంప్కి చేతులు ఎత్తేసినట్టే, నోబెల్ బహుమతికి తూచనాలి. ఎందుకంటే దేని పనికిరాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపకపోగా ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తానంటున్నాడు. ఇంకా ఆయన శాంతి దూత ఏంటి చండాలంగా, నోటితో స్టేట్మెంట్ ఇస్తే నొసడితో అవతల వాళ్ళు ఎక్కిరిస్తున్నారు. కాబట్టి అతని శాంతి దూతగా పనికిరాడు. ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నా అంటే, ఇజ్రాయెల్ హమాస్ మధ్యన కాల్పుల వివరణ ఒప్పందం కుదురు చేశాను, హమాస్ వాళ్ళు ఏమో 10 మందిని విడిచిపెడతామని చెప్పారు. మొత్తం 50 మందిని విడిచిపెట్టేదాకా క్వశ్చనే లేదు ఈ దఫా. ఇదివరకు అట్లాగే చెప్పి 5గురిని 3గురిని, దానికి బదులుగా 100 మందిని 1000 మందిని తీసుకెళ్ళడం, ఇట్లాంటివి చాలా నాటకాలు ఆడి ఈ పిచ్చదవలు యూరప్ దేశాలు మేము చాలా మేధావులు అని చెప్పుకుని వాళ్ళ ట్రాప్లో పడి ఇజ్రాయెల్ నడిపించుకు తిన్నారు. ఇజ్రాయెల్ ఈ దఫా చాలా మొండిగా ఉంది. ట్రంప్ దగ్గరికి వెళ్ళి నెతన్యాహు ఏం చెప్పాడో ఏం తెలియదు కానీ మళ్ళీ దాడులు అయితే కొనసాగుతున్నాయి. గాజాలో నిన్న రాత్రి నుంచి జరిగినటువంటి దాడుల్లో 95 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ స్ట్రైక్ చేస్తుంది, మిసైల్ స్ట్రైక్ చేస్తుంది, డ్రోన్ స్ట్రైక్ చేస్తుంది. ఎవరైతే ఇంకా హమాస్ తరపున మిగిలి ఉన్నారో చుట్టూ గాజా ప్రజల్ని పెట్టుకుని, చిన్నపిల్లల్ని పెట్టుకుని, ఆడపిల్లల్ని పెట్టుకుని, వృద్ధుల్ని పెట్టుకుని వాళ్ళని రక్షణ కవచాలుగా వాడుకుంటూ వెధవేషాలు వేస్తున్నారు. వాళ్ళని వదిలిపెట్టట్లా. వాళ్ళని ఒక్కళ్ళనే లేపడం కష్టమైనప్పుడు అందరినీ గెలిపి లేపుతోంది. దాన్ని సాధారణ ప్రజల బంధం కింద హమాస్ చేత నడపబడేటటువంటి గాజా ప్రభుత్వ విభాగం స్టేట్మెంట్ ఇస్తుంది. ఆరోగ్య విభాగం హాస్పిటల్ అంటది, స్కూల్ అంటది, ఇవన్నీ కాదు, అక్కడ జరిగే ఎన్నిట్లలో తీవ్రవాద సంస్థలు అవి పక్కగా ఆధారాలతో సహా బయటపడ్డాయి. ఆ అండర్ గ్రౌండ్స్లో ఉన్నటువంటి విజువల్స్ అవన్నీ కూడా. పైన హాస్పిటల్ ఉంటుంది, కింద తీవ్రవాదుల శిబిరం ఉంటుంది. పైన స్కూల్ ఉంటుంది, కింద తీవ్రవాదుల శిబిరం ఉంటుంది. పైన కాలేజీ ఉంటుంది, కింద తీవ్రవాదుల శిబిరం ఉంటుంది. మరీ విచిత్రం ఏంటంటే ఆ గాజాలో ఉన్న సాధారణ పౌరులను రక్షించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఐక్యరాజ్య సమితి శిబిరం కింద కూడా తీవ్రవాద శిబిరాలు, అది విజువల్స్తో సహా బయటపెట్టారు కదా. అలాగే ఈ సాధారణ ప్రజలు చచ్చిపోయారని ఇవాళ చెప్తే 3 రోజుల తర్వాత ఇజ్రాయెల్ అసలు వాళ్ళది ఆ డిఎన్ఏతో సహా తీసి ఒరిజినల్ వాడు ఎవడు పోయాడో, కమాండరా ఎవడనేది తెలుస్తూ ఉంటుంది. ఇవాళ తాజాగా భారీ అటాక్ చేసుకొచ్చింది.